టీవీ9 స్క్రీన్ మీద మీరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతదేశం అలానే పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో యుద్ధం ఇక రాకపోవచ్చు అనే ఒక సంచలన ప్రకటన వెలువరింది. అలానే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ని మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలకి మధ్య మధ్యవర్తిత్వం వహించాము. తక్షణం సీజ్ ఫైర్ కి భారత్ పాకిస్తాన్ అంగీకరించాయంటున్నారు ట్రంప్. ఇరు దేశాలకి అభినందనలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హీస్ గెటింగ్ రెడీ టు గివ్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్. గోపికృష్ణ, సో యుద్ధం ఏ క్షణమైనా జరిగిపోవచ్చు, అలానే తీవ్రతరం కావచ్చు అనే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. ఇక ఉగ్రవాద దాడులు ఏదైనా జరిగితే యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నుండి మనం సీరియస్ రియాక్షన్ చూసాము. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాలు అంగీకరించాయి, తక్షణమే కాల్పులు విరమించడానికి అంగీకరించాయని. దీన్ని ఎలా చూడాలి? ఏం జరగబోతోంది? భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణను అంగీకరించేందుకు రెండు దేశాలు కూడా ఆ కాల్పులను విరమించేందుకు అంగీకరించాయి అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘంగా ఈ అంశంపైన చర్చలు జరిగాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఇటు రూబియో, ఇటు పాక్ అలాగే భారత్ ఇరు దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులతో అలాగే రక్షణ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సుదీర్ఘ చర్చల అనంతరం రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముఖ్యంగా అనేక దేశాలు భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం అలాగే ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తం వహించేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగా ఇటు అమెరికా సఫలీకృతమైందని చెప్పాలి ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించడంలో. సో ఈ రెండు దేశాలు సంయమనంతో సమయస్ఫూర్తితో ఇంటెలిజెన్స్తో వ్యవహరించినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను అంటూ కూడా ట్రంప్ రెండు దేశాలను కూడా అభినందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక బిగ్ స్టెప్. దక్షిణాసియాలో శాంతిని పరిరక్షించేందుకు అనేక దేశాలు ముందుకొచ్చాయి. అందులో అమెరికా, చైనా, ఇరాన్ ఇటువంటి దేశాలు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మీడియేషన్కి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో సో అమెరికా ఇంటర్ఫీరెన్స్తో గడిచిన 3 రోజులుగా కూడా అమెరికా అనేక ప్రకటనలు చేసింది. మొదట జేడీ వ్యాన్స్ ఇది రెండు దేశాలకు సంబంధించి మేము జోక్యం చేసుకోలేమన్నారు. కానీ అమెరికా విదేశాంగ కార్యదర్శి కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ మొదటి నుంచి కూడా రెండు దేశాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు మేము ముందుకు వస్తాం, మేము ఉంటాం అని చెప్పి ఒక ప్రకటన అయితే చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇండియన్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తేనే ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మేరకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయాల్సింది కదా. మరి వచ్చే ఛాన్స్ ఉందా? భారత ప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ, లేదా విదేశాంగ శాఖ మంత్రి కానీ ఎవరైనా దీనికి సంబంధించి కాల్పుల విరమణకు మనం అంగీకరించామని చెప్పి ఖచ్చితంగా 6 గంటలకి ఇటు విదేశాంగ అలాగే రక్షణ అధికారుల మీడియా సమావేశం ఉంది. ఈ సమావేశంలో దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకే రక్షణ అలాగే విదేశాంగ శాఖ అధికారుల మీడియా సమావేశంలో పాక్ దాడులు వాటిని ఏ విధంగా తిప్పికొట్టాం, ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి, ఇప్పుడు కనుక యుద్ధం ఆగకపోతే అది తీవ్రతరం అయితే కనుక అది పాకిస్తాన్కే పెనుముప్పు అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. భారత్ అయితే తగ్గేదే లేదు, ఎటువంటి ఉగ్రదారినైనా సరే యుద్ధ చర్యగా చూస్తామంటూ ఇటు సర్వత్రా ముఖ్యంగా త్రివిధ దళాలు కూడా సన్నద్ధమయ్యాయి. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి అలాగే NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీరంతా కూడా ప్రధానితో సుమారు 3-4 గంటల పాటు సమావేశమయ్యారు. సో యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతున్న తరుణంలో అమెరికా జోక్యం అనేది ఇక్కడ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో, మధ్యవర్తిత్వం వహించడంలో, ఇటు రెండు దేశాల నేతల్ని ఒప్పించడంలో చాలా కీలక పాత్ర అమెరికా పోషించిందని చెప్పాలి. సో దీనికి సంబంధించి భారత్ కూడా అధికారిక ప్రకటన చేయబోతోంది. పాక్ మొదటి నుంచి భారత్ చెప్తుంది, పాకిస్తాన్ వెనక్కి తగ్గితేనే, పాక్ తన చర్యలను ఉపసంహరించుకుంటేనే భారత్ నుంచి ప్రతి దాడులు ఉండవు అని చెప్పి గడిచిన 3 రోజులుగా కూడా భారత్ చెప్తోంది. భారత సైనిక అధికారులు కానీ ఇటు విదేశాంగ శాఖ అధికారులు కానీ ఇదే చెప్తున్నారు మొదటి నుంచి. పాకిస్తానే దీనంతటికీ పహల్గామ్ ఉగ్రదాడితో యుద్ధానికి పరిణామాలు దారితీసేలా వ్యవహరించింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆగితేనే మేము ఆగుతామన్నది గడిచిన 3 రోజులుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్కి కూడా గట్టి క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది అమెరికా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి వాళ్ళు అప్పులు అడుగుతున్నారు.
అక్కడ పరిస్థితులు బాలేవు, వాళ్ళ యొక్క సైనిక ముఖ్యంగా వ్యవస్థ సరిగా లేదు, పూర్తిగా భారత్ని ఎదుర్కోలేని పరిస్థితి. సో ఇటువంటి సమయంలో అంతర్జాతీయంగా ఇతర దేశాలు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ మద్దతు ఇచ్చే విషయంలో కూడా అమెరికా కానీ వాళ్ళు మోటార్ షెల్స్ తోనూ విరుచుకుపడుతున్నారు, సరిహద్దు గ్రామాల మీద అటాక్ చేస్తూనే ఉన్నారు, దాడులు చేస్తూనే ఉన్నారు. ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అంటే వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ వెనక్కి పిలవాల్సిన అవసరం ఉంది కదా. సో పాకిస్తాన్ వెనక్కి పిలిచిందా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మనకు అందుతున్నాయా? పాకిస్తాన్ కూడా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి కూడా దీనికి సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది. మధ్యలో ఈ రెండు దేశాల ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించిన దేశం నుంచి మాత్రమే ఇప్పుడు ప్రకటన వచ్చింది. భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది, అలాగే ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించి రెండు దేశాల నుంచి మీడియా సమావేశాల ద్వారా ఈ ఎస్కలేషన్స్, ఎందుకంటే భారత్లో 140 కోట్ల మంది ఈ యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఇటు పశ్చిమాన ఉన్న 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త టెన్షన్ నెలకొంది. అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇటు వారి స్వస్థలాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కాలేజీలు మూతపడ్డాయి, ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో యుద్ధం ఎవరు కూడా కోరుకోరు. యుద్ధం ఇచ్చే ముఖ్యంగా పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సో పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మనం మన వారిని ఇంటెన్సిఫై చేస్తూ వారి సైనిక స్థావరాలని ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కేవలం పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, పాక్ సైనిక చర్యను మనం ధీటుగా ఎదుర్కొంటూ వారి యొక్క సైనిక స్థావరాలపైన లక్ష్యంగా దాడులు చేశాం. కానీ భారత్ ఎప్పుడు కూడా పాక్ పౌరులపైన ప్రజలపైన అటాక్ చేయలేదు. సో ఇప్పుడు కూడా భారత ప్రజల్ని టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్, అలాగే సైన్యాన్ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి గట్టి కౌంటర్ ఇటు రక్షణ వ్యవస్థ ద్వారా పాక్ యొక్క సైనిక శిబిరాలని అలాగే ఎయిర్ బేస్లని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్రంగా నష్టపోతుంది. భారత్ ఇంకా ఇటు తీవ్రమైన చర్యలకు సిద్ధమవుతుందని చెప్పి అమెరికా భావించింది. కాబట్టి ఇటు ఈ వార్ ఎస్కలేషన్కి సంబంధించి మీడియేషన్గా ఉండి పూర్తిగా ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంలో ఇటు ముందడుగు వేసిందని చెప్పాల్సి ఉంటుంది. సెక్రటరీ మార్కో రూబియో కూడా ఈ అంశం పైన స్పందించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇటు యుఎస్ విదేశాంగ శాఖ సెక్రటరీ మార్కో రూబియో కూడా ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు అటు పాకిస్తాన్తోనూ మాట్లాడుతున్నారు, అలాగే ఇటు భారత్తో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఈ పరిణామాలని గమనిస్తూ దీనికి సంబంధించి టెన్షన్స్ వాతావరణాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. సో గత 48 గంటల్లో ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే ఇటు రూబియో, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, షెహబాజ్ షరీఫ్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, అలాగే ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి సంబంధించి ఇటు ఆసిమ్ మునీర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, అలాగే ఇటు ఆసిమ్ మాలిక్ పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుడు. సో వీరందరితో కూడా చర్చలు జరిపారు. మార్కో రూబియో ఒక పోస్ట్ చేశారు ఎక్స్ లో. అందులో ఏం రాశారంటే, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హావ్ అగ్రీడ్ టు an immediate ceasefire and to start the talks on broad set of issues at a neutral site. So టాక్స్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం అయితే అక్కడ కనిపిస్తోంది. ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ చేయడం ఒక విషయం అయితే, అండ్ స్టార్ట్ ద టాక్స్ అని చెప్తున్నారు. సో రెండు దేశాలు మాట్లాడుకోబోతున్నాయా? దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకి కావాల్సిన అవసరం ఉంది. సార్ 48 గంటల్లో గడిచిన 48 గంటల్లో ఆల్రెడీ వీళ్ళు చర్చలు జరిపారు. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అంతర్జాతీయ సమాజం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అనేక దేశాల నుంచి ఇటు భారత్ పైన కూడా ప్రెషర్ పెరుగుతోంది. యుద్ధాన్ని ఆపండి, ఉద్రిక్తతను తగ్గించండి, మీరు దాడికి ప్రతిదాడి ఎక్కడొకక్కడ ఆపాలి అని ఇటు అమెరికా కానీ రష్యా కానీ చైనా కూడా భారత్ను కోరుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇటు మార్కో రూబియో ఇటు ఒక ట్వీట్ చేశారు. అందులో ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు భారత ప్రధాని, అలాగే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో, అలాగే పాక్ విదేశాంగ శాఖ మంత్రి, ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి, అలాగే ఇరు దేశాలకు సంబంధించిన జాతీయ భద్రతా సలహాదారులతో కూడా చర్చలు జరిపాం. గడిచిన 48 గంటలుగా, ఇది కేవలం ఉన్నట్టుండి వచ్చిన ప్రకటన కాదు, అమెరికా నుంచి 48 అవర్స్గా ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పి మార్కో రూబియో ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ కాల్పుల విరమణకు అంగీకరించాయి. సో ముఖ్యంగా ప్రస్తుతం యథావిధి స్థితి, ముఖ్యంగా ఒక
ఎటువంటి కాల్పులు లేకుండా ముఖ్యంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావడాన్ని నేను సంతోషిస్తున్నాను అని చెప్పి మార్కో రూబియో ఇటు ట్వీట్ చేశారు. ఇటు శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాని మోదీ అలాగే షరీఫ్ల విఘ్నత, వివేకం, రాజనీతిజ్ఞతను అభినందిస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఆయన ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. సో రెండు దేశాల ప్రధానులు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న ప్రకటన కాదు, ఒక రెండు దేశాల మధ్య యుద్ధం ప్రపంచ శాంతికి సంబంధించిన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. భారత్ మొదటి నుంచి కూడా శాంతి కామిక దేశం, ఎప్పుడూ శాంతినే కోరుకుంది. కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదానికి నిధులు ఇస్తూ, ఉగ్రవాదంతో ప్రపంచ దేశాలపైన దాడులకు తెగబడుతుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి ఒక గట్టి గుణపాఠం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా గడిచిన 4 రోజులుగా భారత్ అసలు తామేంటి, తమ సైనిక సంపత్తి ఏంటి, మేము తలుచుకుంటే ఏం చేయగలం అన్నది, ఒక ఉగ్రవాదంపై గట్టి పోరాటం ఏ విధంగా భారత్ చేయగలుగుతుంది అనేది యావత్ ప్రపంచానికి సందేశం ఇచ్చే విధంగా గడిచిన 4 రోజులుగా కూడా ఈ ఉద్రిక్తకర పరిణామాలు యావత్ ప్రపంచం కూడా చూసింది. అందులో భాగంగానే ఇవి ఇంకా ఇంటెన్సివ్ అయితే కనుక సైనికులకు ఈరోజు ఉదయం మనం చూసాం విక్రమ్ మిశ్రీ ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ పాక్ సరిహద్దులకు అదనపు భద్రతా బలగాలను తరలిస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సన్నద్ధమైందన్న ఒక హెచ్చరికను ఈరోజు ఉదయం కూడా 10 గంటలకి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఈ ఎస్కలేషన్ని తగ్గించడానికి గడిచిన 2 రోజులుగా 48 గంటలుగా అమెరికా చర్చలు జరుపుతోంది. కాబట్టి సో ఎట్టకేలకు భారత ప్రధాని ఇటు నరేంద్ర మోడీ అలాగే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అలాగే భద్రతా అధికారులతో అందరితో చర్చలు జరిపిన తర్వాత ఈ కాల్పుల విరమణను ముఖ్యంగా కొనసాగించేందుకు రెండు దేశాలు కూడా అంగీకరించడం జరిగింది. పూర్తిగా ఇది ముఖ్యంగా చాలా కీలక పరిణామం. ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ ప్రజలు కానీ, భారత ప్రజలు కానీ, అంతర్జాతీయ సమాజం కానీ, యావత్ ప్రపంచం కూడా ఈ వారం ఏ దశకు వెళ్తుంది, ఎందుకంటే మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం. పూర్తిగా 2 ఏళ్లుగా 2023 ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సో ఇప్పుడు ముఖ్యంగా దీనికి సంబంధించి మరొక అప్డేట్ వస్తుంది. ఇషాక్ దార్ ముఖ్యంగా ఈ ముఖ్యంగా సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి నా అంశం పైన స్పందించడం జరిగింది. సో అంతర్జాతీయ సమాజం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిణామాలు భారత్ పాక్ కాల్పులను విరమించడానికి సంబంధించి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.